హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంకో క్వశ్చన్ చేయబోతున్నాం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ఎంసెట్. ఎంసెట్ అనే వర్డ్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇంతకు ముందు చేసిన ప్రాబ్లం లాగా కాకుండా ఇక్కడ ఈ అనేది 2 times రిపీట్ అవుతుంది. ఒకే లెటరు 2-3 times రిపీట్ అవుతున్నప్పుడు ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. సో ఫస్ట్ అయితే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లెటర్స్ని ఆల్ఫాబెట్లో తీసుకోమన్నా. ఫస్ట్ లెటర్ ఏ కదా, దానికి నెంబర్ 1 ఇవ్వండి. ఏ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమొచ్చింది, సి, సెకండ్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఈ అనేది 2 times ఉంది కాబట్టి 3ని 2 times తీసుకోవాలి. ఈ అనే లెటర్ 2 times ఉంది కాబట్టి అదే నెంబర్ని 2 times తీసుకోవాలి. నెక్స్ట్ ఎం, దీనికి నెంబర్ 4, ఇది నెంబర్ 5. సరే ఓకే. నెక్స్ట్ 3 ఆఫ్టర్ అంటే 3కి రైట్ సైడ్ బిలో 3 ఎన్ని నెంబర్లు ఉండే కౌంట్ చేయండి. 3 కన్నా తక్కువ ఉండే నెంబర్లు 1, 2 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏ అంటే ఇక్కడ 1కి రైట్ సైడ్ 1 కన్నా తక్కువ ఉండే నెంబర్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే 0. 4కి రైట్ సైడ్ 4 కన్నా తక్కువ ఉండాలి నెంబర్లు 2, 3 ఉన్నాయి కదా, అంటే 2 నెంబర్స్ ఉన్నాయి. 2కి రైట్ సైడ్ ఏమన్నా 2 కన్నా తక్కువ నెంబర్లు ఉన్నాయా, లేవు, 0. 3కి రైట్ సైడ్ 3 కన్నా తక్కువ నెంబర్ లేవు కదా, 0. 5కి రైట్ సైడ్ ఏమి లేవు కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ లైన్లో రైట్ టు లెఫ్ట్ రావాలి. 0 ఫ్యాక్టోరియల్ వరుసనే రాయాలి. 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్. ఇక్కడ +1 యాడ్ చేసుకోవాలి. ఒక్క చిన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ఇంక్లూడింగ్ ఈ చూడాలి మనం. ఈ నుంచి రైట్ సైడ్ ఏదైనా లెటర్ రిపీట్ అవుతుందా, ఈ అనేది 2 times రిపీట్ అవుతుంది. ఈ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 2 times కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ నుండి చూడండి, రైట్ సైడ్ ఏమైనా రిపీటెడ్ నెంబర్లు ఉండే, లేవు, వదిలేసేయండి. నెక్స్ట్ ఎంకి రైట్ సైడ్ రిపీటెడ్ నెంబర్ లేవు కదా, సో ఇంకా అలాంటప్పుడు అక్కడ మనం రాయాల్సిన అవసరం. సో ఇది ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేయాలి. 2 × 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 × 4 ఫ్యాక్టోరియల్ అంటే 0. నెక్స్ట్ 2 × 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 × 2 ఫ్యాక్టోరియల్ 0, 0 × 1 ఫ్యాక్టోరియల్ 0, 0 × 0 ఫ్యాక్టోరియల్ 0. సో 1 మిగిలిపోయింది. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, ఈ 2కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 ప్లస్ 2 × 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 అని మీనింగ్ 6 ప్లస్ 1. సో 120 ప్లస్ 12 ప్లస్ 1, 120 ప్లస్ 12 132 ప్లస్ 1 133. సో ఎంసెట్ అనే వర్డ్కి ర్యాంక్ 133. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ బనానా. సో BANA అంటే ఒకే లెటర్ 2-3 times రిపీట్ అవుతున్నప్పుడు ఎలా, బనానా అనే వర్డ్కి ర్యాంక్ కనుకుందాం. ఫస్ట్ మన ఆల్ఫాబెట్లో చెక్ చేసుకుంటే ఏ 1 నెంబర్ ఇవ్వండి. ఏ అనేది 3 times ఉంది కాబట్టి 1 అని కూడా 3 times ఇవ్వాలి. నెక్స్ట్ బి, దానికి సెకండ్ నెంబర్ ఇవ్వండి. ఇక మిగిలిపోయింది ఎన్, సో దానికి 3. ఎన్ 2 times ఉంది కాబట్టి 3ని 2 times రాయాలి. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ నెంబర్ 2 కదా, 2కి రైట్ సైడ్ 2 కన్నా తక్కువ ఏమైనా నెంబర్లు ఉన్నాయా, 2 కన్నా తక్కువ నెంబర్లు ఏముండే, 1 ఉంది. 1 3 times ఉంది కాబట్టి 3. నెక్స్ట్ 1కి రైట్ సైడ్ 1 కన్నా తక్కువ ఉండే నెంబర్లు మాత్రమే చూడాలి, లేవు కదా, 0. 3 కన్నా రైట్ సైడ్ తక్కువ ఉండే నెంబర్లు 1 అని 2 times ఉన్నాయి, 2, 0. 3 కన్నా తక్కువ అంటే ఇక్కడ 1 ఉంది, 0. నెక్స్ట్ సెకండ్ లైన్లో రైట్ టు లెఫ్ట్ రావాలి. 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి,
బి నుండి రైట్ సైడ్ ఏదైనా లెటర్ రిపీటెడ్ అవుతుందా? బి నుండి రైట్ సైడ్, ఇదిగో ఏ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఎన్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఏ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, ఎన్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏ చూడండి, ఇంక్లూడింగ్ ఏని కూడా కౌంట్ చేయాలి. ఏది కౌంట్ చేయాలి? ఏకి రైట్ సైడ్ 1 2 3 ఏస్ ఉన్నాయి, 2 ఎన్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఎన్ ఇంక్లూడింగ్ ఎన్కి రైట్ సైడ్ 2 ఎన్స్ ఉన్నాయి, 2 ఏస్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఏ 2 ఉన్నాయి, 2 ఫ్యాక్టోరియల్ ఇక లేవు. సో 1 ఫ్యాక్టోరియల్ రాసినారు, అయిపోయినాం కాదు. ఇక్కడ +1 యాడ్ చేయండి. సో ఇప్పుడు ఆపోజిట్ నెంబర్లు మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోద్ది. నెక్స్ట్ 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1. సో 3 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ప్లస్ ఒక 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ప్లస్ 1 ప్లస్ 1. 2 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 టేబుల్ 6లో 2 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 2 అంటే 4, మొత్తం 4 అనేది 120లో 30 టైమ్స్ క్యాన్సిల్ అయితే 30 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 1. సో బనానా అనే వర్డ్కి ర్యాంక్ ఎంత అంటే 35. ఓకే స్టూడెంట్స్.